హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. మా తమ్ముడు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆ మధ్య మాత్రం రోజుకొక్కసారైనా కాల్ చేసేవాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఒరే తమ్ముడు, ఏమైందిరా అలా ఏడుపు పాటలు పాడుతున్నావేంటి? తమ్ముడు తమ్ముడు ఏమైందంటే ఏం చెప్పమంటావన్నా, ఒక్కసారికి వీడియో చూడు. అయ్యో, ఎవరియో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎవర్రా పాపం? హర్యానా రాష్ట్రంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అట ఆయన, కానీ ఆఖరికి వృద్ధాశ్రమంలో అనాథ లెక్క అంత్యక్రియలు చేసిర్రు పాపం. అయ్యో పాపం, ఆయనకెవరు లేరా? ఎందుకు లేరు, 3 బిడ్డలు ఉన్నారట. వాళ్ళను పెంచి పెద్ద చేసి పెద్ద పెద్ద చదువులు చెప్పించి గ్రాండ్గా పెళ్ళిళ్ళు కూడా చేసిండట. అంతేకాదు ఆయన బిజినెస్లన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పిండట. ఏంటి, ఇంత చేసిన కన్న తండ్రిని 3 కూతుర్లు అనాథలుగా వదిలేశారా? నమ్మలేకపోతున్నాను తమ్ముడు. ఇంకా దరిద్రం ఏంటంటే, మీ తండ్రి చనిపోయిండని ఓల్డేజ్ హోమోళ్ళు వాళ్ళ 3కి ఫోన్ చేస్తే ఒక్కరు కూడా రాలేదట అన్న. అంత్యక్రియలను కూడా వీడియో కాల్లో చూసిర్రట. వీడియో కాల్లోనే అప్డేట్లు అడిగిర్రట. చిచ్చి, వాళ్ళేం మనుషులరా పాపం. 3 కూతుర్లున్నా కూడా చివరి చూపులో తోడు లేరనే ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించిందో ఏమో. అంటే ఇవాళ రేపు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులే కోరుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులకు ప్రేమాభిమానాలు పంచాలన్న విషయం మర్చిపోతున్నారు. చాలా పెద్ద తప్పు. ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు బంధువులు అందరు వచ్చేదాకా అంత్యక్రియలు కాకుండా ఆపేటోళ్ళు. కానీ ఇప్పుడు కన్నోళ్ళ అంత్యక్రియలను కూడా వీడియో కాల్లో చూస్తున్నారంటే ఇది పక్క నాశనకాలమే అన్న, నాశనకాలమే. ఏం చేస్తాం తమ్ముడు, అప్పటి ప్రేమలు వేరు, అప్పటి బంధాలు వేరు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే ఎంత అందంగా అద్భుతంగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు పెళ్ళైతే చాలు మరుసటి రోజే వేరే కాపురాలు పెడుతున్నారు. అందుకే ఇక నుంచి పెళ్ళైన 10-15 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గరనే కాపురం పెట్టేటట్టు ఒక రూల్ తీసుకురావాలి. అంతే అంతే అన్న. కానీ ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు అమ్మమ్మలు నానమ్మలు తాతలు కథలు శాస్త్రాలు చెప్తుంటే చిన్నపిల్లలు ముద్దు వినేటోళ్ళు. కానీ ఇప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు, వినేటోళ్ళు ఎవరు? అందరూ ఫోన్లలో మూతులు పెడుతున్నారు. అవునవును తమ్ముడు, నిజమే. అయినా ఈ రోజుల్లో పెద్దలు వృద్ధాశ్రమంలో, పిల్లలు హాస్టల్లో ఉంటున్నప్పుడు ఇంకా చెప్పేవాళ్ళెవరు, వినేవాళ్ళెవరు? ఇక చేతిలో ఫోన్ ఉంటే పక్క వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. అన్నా, మానవత్వాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అన్నీ మాయమైపోతున్నాయంటే ఆ అడ్డమైన ఫోనే సగం కారణం అన్నా, సగం కారణం అదే. తమ్ముడు, మనం ఫోన్ వాడే తీరును బట్టి ఉంటుంది. చేతిలో ఫోనున్న చాలామంది తల్లిదండ్రులకు తప్ప వేరే వాళ్ళకి ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడతారు. అదే తల్లిదండ్రులు ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేస్తారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు చివరకు ప్రేమాభిమానాలను కూడా అడుక్కునే పరిస్థితి తెస్తుర్రన్న కొందరు పిల్లలు. అందుకే తమ్ముడు, బాధ్యతలు తీసుకొని బంధాల మీద చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకొస్తా. ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలా చేస్తా. ఓకేనా? తీసుకురావాలన్నా. ఎందుకంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టారు, కానీ వాళ్ళు జీవిడిచినాక 3 వద్దులని 7 వద్దులని నెల మాసికాలని ఏడాది మాసికాలని ఓ లేని ప్రేమను చూపెట్టుకుంటా ఫోటోల ముంగట పంచభక్ష పరమన్నాలు పెడతారు కొందరు. బలగం సినిమాలో అదే గద్ర చెప్పింది. బంధాలు ఎక్కడున్నా బాధ్యతగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని. ఏ జనరేషన్ అయినా సరే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదో, బాధ్యత అని బల్లా గుద్ది చెప్తున్నా. అన్నా, ఇవన్నీ చూసినాక నాకు మా అమ్మ నాన్న యాదకత్తుర్రన్నా. ఒకసారి ఇంటికి పోతా అన్నా, ప్లీజ్. చూసారా ఫ్రెండ్స్, హర్యానాలో 3 కూతుళ్ళు కన్న తండ్రిని వృద్ధాశ్రమంలో వేసిందే కాకుండా ఆయన చనిపోతే ఒక్కరు కూడా రాకపోగా 5,000 అకౌంట్లో వేసి ఆయన అంత్యక్రియల్ని వీడియో కాల్లో చూశారంట. చివరికి బంధాల విలువలు చూసారా ఎలా తేలిపోతున్నాయో?